వంశం గురించి తెలుసుకునేటువంటి విషయం. దీన్నే కన్యావరణం అంట. మానసిక భాషలోనేమో ఇచ్చే తాంబూలాన్ని, భగవంతుని యొక్క భాషకు వచ్చేసరికి కన్యావరణం అనేది విశేషం చెప్పబడుతుంది. స్వామివారు ఎవరు, ముత్తాత గారు ఎవరు, తాతగారు ఎవరు, తండ్రి గారు ఎవరు, అలాగే అమ్మవారి యొక్క వంశోత్తరం చెప్పేటువంటి సమయం. అందుకని పూర్వకాలంలో ఇట్లా వివాహం చేయాలి అంటే 8 దిక్కులకి 8 మంది బ్రాహ్మణులు పంపించి వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సరైన వరుడు వధువును ఎదుర్కోవడం తీసుకొచ్చేటువంటి ఘట్టం ఇది. కాబట్టి అటువైపు ఏకగోత్రికులు ఉంటారేమో, ఒకే గోత్రికులు అన్నాచలం వస్తుంది కదా, అన్నాచలం వస్తుందని చెప్పేసి అలా కలవకుండా ఉండడం కోసం బ్రాహ్మణ చేత విచారణ గావించి ఈ వివాహాలు జరిపేవాడు. ఆ ఘట్టమే ఇక్కడ జరుగుతుంది. కన్యావరణం అనే ఘట్టం సేవించండి, భరించండి. జై శ్రీనారాయణ. అనంతవేదాధ్యాయునే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అక్షావతార పంచారుషే పౌరాణిక అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ జన్మనో అన్నత్రే. స్వామివారి యొక్క గోత్రం అచ్యుత గోత్రం. చ్యుతము అంటే నాశనం, అచ్యుతం అంటే నాశనం అనేటువంటి వంశంలో ఉద్భవించాడు. తాతగారి ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ గారు. అనంతవేదాధ్యాయునే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ పౌత్రాయ వసుదేవ సుతం దేవం కంసచాణూరవర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుడ వాసుదేవ శర్మ గారి యొక్క మనవడు ఇక్కడ కూర్చున్నటువంటి స్వామి. అనంతవేదాధ్యాయునే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విష్ణు శర్మణ పుత్రాయ. విష్ణు శర్మ గారు తండ్రి గారి పేరు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆద్యాంతరహితాయ అత్రిత్రారాయణాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపాయ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినే వరాయ. వెంకటేశ్వరుడి స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి వారి దగ్గర ఒక 4 తాంబూలాలు స్వామి చేతికి ఇవ్వండి. స్వామివారి దగ్గర పెట్టించండి. ఏడుగుమాన వెంకటరమణ గోవింద గోవింద గోవింద. విష్ణుధ్వం కన్యామురణీధ్వం దేవ్యధ్వం వరంబురణీధ్వం. వాళ్ళకి చెరువు తాంబూలం చేయండి. వాళ్ళకు తాంబూలం అమ్మాయికి తాంబూలం చేయండి. వాళ్ళు చేస్తారు. ఇద్దరు జన్మ ఇద్దరు కలిసి స్వామి చేతులు పెట్టి అట్లా అమ్మాయి కూడా ఇచ్చేయండి. స్వామివారికి అటువైపు ఉభయ దేవేలు ఉంటారు అమ్మవారు. ఒక అమ్మవారి యోగలక్ష్మి, మరొక అమ్మవారి భోగలక్ష్మి అని పేరు. ఆ అమ్మవారి యొక్క వంశోత్తరం కూడా తెలుసుకోబోతున్నాం ప్రవర రూపంలో. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. చతుర్వేదాధ్యాయిని విశ్వంభర నిరాకార సాకార